Don't forget to like and subscribe. హాయ్ అండి. ఈరోజు మనం అఖండ 2 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అఖండ 2 మూవీ నుంచి ట్రేజర్ అలాగే రోలింగ్ బ్లాస్ట్ అని 2 అప్డేట్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ మనం ట్రేజర్‌లో జూమ్ ఇన్ చేసి చూస్తే మన అఘోరా గెటప్‌లో ఉన్న బాలయ్య బాబుని అయితే చూసాం. కానీ దానికి దీనికి గెటప్ కొంచెం చేంజ్ అయినట్టు ఉందండి. ఫస్ట్ పార్ట్‌కి సెకండ్ పార్ట్‌కి మధ్యలో. అది ఎందుకు ఏంటనేది మనకైతే తెలీదు. సినిమా చూస్తే నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే పార్ట్ 1, పార్ట్ 2 ఒకలాగే చూపిస్తే ముసలోడు అవ్వలేదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఏజ్డ్ పర్సన్ టైప్‌లో చూపించారు. లావుగా ఉన్నారు. కానీ కొంచెం ఎక్కువగానే సీజీ అది వాడారు. కానీ ఇందులో విలన్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ట్రేజర్‌లో. నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఆది పినిసెట్‌లా ఉన్నారనుకున్నాను. 2, 3 టైమ్స్ చూసిన తర్వాత కూడా కన్ఫర్మ్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఇంకా ఆ తర్వాత వెంటనే నేను కాస్ట్ అండ్ క్రూ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆది పినిసెట్ గారు ఉన్నారు. అప్పుడు విలన్ అని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఇందులోనే మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే తమన్ గారు మళ్ళీ ఇరగదీశారండి. మ్యూజిక్ అదరగొడతారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన రోరింగ్ బ్లాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఏదైతే పార్ట్ 1లో ఫస్ట్ హాఫ్‌లో చూపించారు రెగ్యులర్ కమర్షియల్ బాలయ్య బాబు మాస్ ఇందులోనే అలాగే చూపించారు. ఈ ఆయనకి ఈయనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది. కానీ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ కూడా బావుంది. సేమ్ అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక డైలాగ్ రూపంలో మనకైతే చూపించారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడక. ఓహో కూడా అందదు. అది బావుంది డైలాగ్ అయితే. నాకు కొంచెం నచ్చిందండి. నేను అంత మరీ వరస్ట్ అనలేను గానీ బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ బావుంటది. ఆ వే ఆఫ్ మాడ్యులేషన్ డైలాగ్ గర్జన టైప్‌లో ఉంటది డైలాగ్. అందువల్ల నాకు కొంచెం బాలయ్య బాబు డైలాగులంటే చాలా ఇష్టం అండి. నేను 'లయన్‌లో' అసల డైలాగ్స్ బావుంటాయి. దాని తర్వాత నాకు నంబర్ 1 డైలాగ్ డెలివరీ ఎక్కడ బావుంటదంటే ఈ సినిమాలో 'లెజెండ్' సినిమాలో నంబర్ 1 డైలాగులు. ఇంకా ఈ 'రోరింగ్ బ్లాస్ట్‌లో' కెమెరా వర్క్ అది బావుంది. కానీ బాలయ్య బాబు, బోయపాటి అంటే ఇంకా బోయపాటి దాంట్లో ఏదన్నా కామన్‌గా ఉండే థింగ్ అంటే అది గాలండి. గాలి ప్రతి సినిమాకొస్తది. ప్రతి హీరో ఉన్నంత సేపు ఆ గాలి ఖచ్చితంగా ఒక క్యాస్ట్‌లో వన్ ఆఫ్ ది పార్ట్ అవుతది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం 'స్కంద' చూసాం. 'స్కంద' చాలా మొత్తం డిసాస్టర్ అసల. చాలా అసల క్లమ్జీగా తీసేసారు. ఏదో తీయాలన్నట్టుగా. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2 ఆఫ్ 'అఖండ'. ఖచ్చితంగా నేను మాత్రం సినిమాకెళ్తానండి. సినిమాకెళ్ళి రివ్యూ మన ఛానెల్‌లో వస్తది. మీకు ప్రీవియస్‌గా నేను చెప్పలేదు కదా! కొన్ని మూవీ రివ్యూస్ రాలేదు కదా! దాని మీద ఒక వీడియో రావచ్చు, రాకపోవచ్చు. మన ఛానెల్ విజిట్ చేస్తూ ఉండండి. ఇక్కడి దాకా మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటది. మన ఛానెల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందన్నది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరో వీడియోతో మీ ముందుకొస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.